రంగాపురానికి కొత్తగా ఒక బిచ్చగాడు వచ్చి 4 వీధులు తిరిగి ఇంత కబళం యాచించి పొట్ట నింపుకోసాగాడు. కాని ఒక ఇంటి యజమానురాలు మాత్రం బిచ్చగాడు ఎప్పుడు వెళ్ళినా అన్నంలేదు గిన్నంలేదు, పో అవతలికి అంటూ గట్టిగా తిట్టేది. ఆ ఇల్లు పరమపిసినారి అయినా రంగమ్మది. ఒకనాడు బిచ్చగాడు రంగమ్మ ఇంటికి వెళ్ళి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ గట్టిగా కేకపెట్టాడు. రంగమ్మ మండిపడుతూ నీకెన్నిసార్లు చెప్పాలి, అన్నంలేదు గిన్నంలేదు వేళ్లవతలికి అంటూ తలుపు మూయబోయింది. వెంటనే బిచ్చగాడు క్షమించండి, ఈ రోజు నేను అన్నం యాచించడానికి రాలేదు అమ్మా అన్నాడు. మరెందుకు వచ్చావు అన్నది రంగమ్మ కోపంగా. నేను ఎప్పుడు వచ్చినా అన్నం లేదు అంటున్నారుగదా, అందువల్లే నేను అక్కడ ఇక్కడ యాచించి తెచ్చినదంట్లో కొంత మీకిద్దామని పిలిచాను. గిన్నె పట్టుకురండి అంటూ బిచ్చగాడు జోలె విప్పాడు. Thanks for watching. Please like and subscribe.